మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటూ యేసు రాకడను కూర్చున్న హెచ్చరికలను ధ్యానం చేసుకుందాము. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ చూచి రొమ్ము కొట్టుకుందరు. ప్రకటన 1:7. నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయవానికి జనుల మీద అధికారము ఇచ్చెదను. ప్రకటన 2:25-26. నీవెలాగో ఉపదేశం పొందితువో, ఎలాగో వింటివో జ్ఞాపకం చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగారూఢవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను, ఏ గడియను నీ మీదకు వచ్చేదనో నీకు తెలియదు. ప్రకటన 3:3. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడునూ నీ కిరీటము నభహరించుకుంటున్నట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. ప్రకటన గ్రంథము 3:11. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. ప్రకటన 22:7. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరచబడిన జీతము నా యొద్ద ఉన్నది. ప్రకటన 22:12. ఈ సంగతులను గూర్చి సాక్ష్యం ఇచ్చేవాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమెన్. ప్రభు అయిన యేసు రమ్ము. ప్రకటన 22:20. ప్రభు అయిన యేసుక్రీస్తు త్వరలో మేఘారూఢుడై రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు బుద్ధి కలిగిన కన్యకల వలె మెలకువగా ఉంటే యేసయ్యతో కొనుపోబడతాం. అలా కాకుండా ఆయన వచ్చినప్పుడు ఎవరైతే రక్షణ లేకుండా, బ్రతుకును మార్చుకోకుండా క్రియలను విడిచిపెడుతూ ఉంటారో వారు విడువబడతారు. ఆ రోజు విడువబడిన వారు రొమ్ము కొట్టుకుంటారు. విడువబడిన వారు రొమ్ము కొట్టుకుంటారని, ప్రలాపిస్తారని, ఏడుస్తారని వాక్యం సెలవిస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు రక్షించబడ్డావా? క్రీస్తును నీ స్వంత రక్షకునిగా అంగీకరించి నీ జీవితాన్ని మార్చుకున్నావా? ప్రతి పాపమును విడిచిపెట్టి జయ జీవితాన్ని జీవిస్తున్నావా? ఆయన వచ్చినప్పుడు విడువబడిన వారి స్థితి బహుభయంకరంగా ఉంటుందని బైబిల్ సెలవిస్తుంది. కావున అటు స్థితి గుండా నీవు వెళ్లకుండా ఉండాలంటే ఈరోజే క్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరించి ఆయన రాకడ కొరకు మెలకువ కలిగి సిద్ధముగా ఉండుము. నేను వచ్చే వరకు మీకు కలిగిన ఉన్న దానిని గట్టిగా పట్టుకునడి. నేను తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయవానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. ప్రభు అయిన యేసుక్రీస్తు త్వరలో రాబోతున్నాడు. ఆయన వచ్చే వరకు మనము కలిగి ఉన్న విశ్వాసాన్ని, నీతిని, యథార్థతను కాపాడుకోవాలి. జారవిడవరాదు. ఆ విధంగా గట్టిగా పట్టుకున్న వారికి అధికారము, పరిపాలన ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ప్రకటన 3:11, 2:25. ఈ లోక ఐహిక విచారం చేత ధన సంపాదన, పేరు ప్రఖ్యాతులు, శరీర సంబంధమైన కార్యములలో మునిగి తేలుతూ ఉన్నట్లయితే విడవబడతారు, తలుపులు మూయబడతాయి. మత్తయి 25:1-13. నీవు జాగాకూరుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను, ఏ గడియను నీ మీదకు వచ్చేదనో నీకు తెలియదు. ప్రభు అయిన యేసుక్రీస్తు త్వరలో రాబోతున్నాడు. మనకు తెలియకుండా, మనకు చెప్పకుండా దొంగవలే వస్తానంటున్నారు. కావున మనము ప్రతి గడియ ఆయన రాక కొరకు సిద్ధంగా ఉండాలి. ఎప్పుడు యేసయ్య భూమి మీదకి వచ్చి తన రక్తంలో కడుగుబడిన వారిని పరలోకానికి తీసుకువెళ్ళే గడియ దేవుడు ఎప్పుడు కేటాయించాడో అది ఎవరికీ తెలియదు. యేసు ఎప్పుడు వస్తారో వాస్తవంగా యేసయ్యకు కూడా తెలియదు, తండ్రికి మాత్రమే తెలుసు. కానీ ఆయన మాత్రము ఖచ్చితంగా వస్తారు. అలా ఆయన వచ్చినప్పుడు మనము భూమి మీద మిగిలిపోకుండా ఉండాలంటే మనము మారు మనసు పొందుకొని ఉండాలి. యేసు ఎప్పుడైనా రావచ్చు. ఆయన వచ్చే నెల రావచ్చు, వచ్చే వారమే రావచ్చు, ఈ రోజే రావచ్చు, ఈ గడియలోనే రావచ్చు. 7 సార్లు యేసు రాకడను గురించి హెచ్చరించబడింది. 7 అనగా పరిపూర్ణతకు, సంపూర్ణతకు. ఆయన వచ్చినప్పుడు నీవు నేను సంపూర్ణంగా సిద్ధంగా ఉంటామని, ఆయన రాకడలో కొనుపోబడతామని దేవుడు 7 సార్లు హెచ్చరించెను. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు సిద్ధమేనా? ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. మత్తయి 24:42.